వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 ఏదైతే ఉందో సో దాంట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ పీరియడ్ ఈస్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా? సో భారతదేశంలో ఏ కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి గుప్తా పీరియడ్. సో గుప్తల యొక్క కాలాన్ని మనం స్వర్ణయుగంగా పిలుస్తాం. సో వీళ్ళ కాలంలోనే మనకి గోల్డ్ కాయిన్స్ అనేవి కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినవి, ఎక్కువగా ముద్రించినవి కూడా గుప్తుల కాలంలో అని చెప్పొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ గుప్తాస్ గురించి కానీ గుప్తాస్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చాలా ఎక్కువగా రివైజ్ చేసాం. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు నవరత్నాస్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సముద్రగుప్త కానీ లేదా చంద్రగుప్త 2 కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిరుదుల్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తారో మేబీ వాళ్ళకి ఇలాంటివి యూజ్ అవుతాయి. సో మనకి సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు. అలాగే చంద్రగుప్త 2 ఎవరైతే ఉన్నారో సో ఆయనని విక్రమాదిత్య అండ్ సాకారి అని కూడా పిలుస్తారు. సో ద నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, హూ వాజ్ ద యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ టిల్ జాన్ 2020? 2020 జాన్ 2020 ఏదైతే ఉందో ఆ టైం వరకు మనకి ప్రపంచంలో యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరైనా అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి సెర్గే కార్జ్కిన్. సో సెర్గే కార్జ్కిన్ ఎవరైతే ఉన్నారో రష్యాకి చెందిన ప్లేయర్. సో ఈయన యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. సో అట్లనే మనకి ఇండియా విషయానికి వస్తే ఇండియాలో మనకి టోటల్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది అంటే టోటల్గా 65 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ అండ్ ప్రపంచంలో కూడా చాలా ఫేమస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరిని చెప్తాము అంటే మనం విశ్వనాథ్ ఆనంద్. సో విశ్వనాథ్ ఆనంద్ ఈజ్ అ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా అండ్ మోస్ట్ పాపులర్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. సో నెక్స్ట్ అట్లానే మనకి ప్రపంచంలో యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి రష్యాలో ఉన్నారు. సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే రెండో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇండియాలో ఉన్నారు, డి గుకేష్. సో తన పేరు వచ్చేసి మనకి డి గుకేష్. సో భారతదేశంలో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గుకేషే, అట్లనే ప్రపంచంలో రెండో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ కూడా మనకి గుకేషే. సో ఎందుకంటే మనకి ఎవరైతే సెర్గే ఉన్నారో సో సెర్గేకి అండ్ యాజ్ వెల్ యాజ్ గుకేష్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఈయన ఎప్పుడు గ్రాండ్ మాస్టర్ అయ్యారు అంటే 12 years 17 months ఏదైతే ఉందో, సో 7 months 12 years 7 monthsకి ఈయన గ్రాండ్ మాస్టర్ అయితే, సో డి గుకేష్ పర్సన్ 12 years 7 months అండ్ 17 daysకి గ్రాండ్ మాస్టర్ అయ్యారు. వీళ్ళిద్దరికి ఇదే డిఫరెన్స్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ 193rd మెంబర్ ఆఫ్ యుఎన్ఓ? సో యుఎన్ఓలో 193వ సభ్య దేశం ఏది అని అడుగుతున్నారు. సో మనకి యుఎన్ఓలో 193వ సభ్య దేశం వచ్చేసి సౌత్ సూడాన్. సో సౌత్ సూడాన్ 193rd మెంబర్ ఆఫ్ యుఎన్ఓగా ఉంది. సో అట్లనే సౌత్ సూడాన్ మనకి 194th మెంబర్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 194వ కంట్రీగా ఏది మెంబర్షిప్ తీసుకుంది అంటే సౌత్ సూడాన్. అదే 193rd కంట్రీగా ఏది అంటే మనకి యుఎన్ఓగా చెప్తాం. సో అట్లనే ఐఎంఎఫ్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటున్నాం, దీని యొక్క సభ్య దేశాల సంఖ్య ఎంతంటే టోటల్గా 190. అంటే 190వ కంట్రీగా ఏ కంట్రీ సభ్య దేశం తీసుకుంది అంటే ఆండోరా. నెక్స్ట్ వన్, హూ బిల్ట్ లింగరాజా టెంపుల్? సో మనకి లింగరాజా ఆలయాన్ని ఎవరు నిర్మించారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జజాతి కేసరి. సో మనకి కింగ్ జజాతి కేసరి ఎవరైతే ఉన్నారో సో ఆయన లింగరాజ్ టెంపుల్ని నిర్మించారు. సో లింగరాజ్ టెంపుల్ అనేది మనకి ఏ స్టైల్లో ఉంది అంటే ఏ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టించారు అంటే కళింగా స్టైల్. ఆల్రెడీ మనం ఇది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో టెంపుల్స్ని ప్రధానంగా 3 రకాల స్టైల్స్లో వీటిని నిర్మించారు. ఒకటి నగరా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, కళింగా స్టైల్ అంటాం. ఒడిస్సాలో మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ కూడా మనకి కళింగా ఆర్కిటెక్చర్లో నిర్మించినవే. అలాగే ఈ లింగరాజ్ టెంపుల్ కూడా కళింగా ఆర్కిటెక్చర్లో నిర్మించింది. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి పూరి టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో సో అది కూడా ఒడిస్సాలో ఫేమస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కోనార్క్ టెంపుల్. సో కోనార్క్ టెంపుల్ వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే యునెస్కో రికగ్నైజ్డ్. సో యునెస్కోతో రికగ్నైజ్ చేయబడిన ప్రాంతం కోనార్క్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా ఏరియా. అట్లానే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి వింధ్యేశ్వర టెంపుల్ కానీ, భవానీ శంకర్ టెంపుల్ కానీ, మోహిని టెంపుల్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఒడిస్సాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్గా చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఉన్న సమృద్ధి మహామార్గ్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ఇండియా. సో జనరల్గా మన భారతదేశం చూసుకుంటే రోడ్ వే వర్క్స్లో అంటే రోడ్ వే నెట్వర్క్స్లో ప్రపంచంలోనే టాప్ సెకండ్ కంట్రీగా ఉన్నది ఏది అంటే ఇండియా. సో అట్లనే భారతదేశంలో రోడ్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా మనం ఎన్ని డివిజన్స్గా విభజించాము అంటే, ఒకటి నేషనల్ హైవేస్ అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్ప్రెస్ వేస్ అంటాం. హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్రీ వేస్ అని చెప్పి పిలుస్తున్నాం. దీంట్లో హైవేస్లో ఏంటంటే మనకి ఎక్కువ క్రాస్ రోడ్స్ కానీ లింకేజ్ రోడ్స్ కానీ ఎక్కువ కలవడం ఉంటుంది. బట్ ఎక్స్ప్రెస్ వేలో మీకు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా క్రాస్ రోడ్స్ అనేవి కలవడం అనేది అసలు ఉండదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ లింకేజ్ ఆఫ్ క్రాస్ రోడ్స్. సో దీనివల్ల యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువ అవుతాయి ఎక్స్ప్రెస్ వేలో అని చెప్పొచ్చు. అండ్ వెహికల్స్ ఫాస్ట్గా వెళ్ళడానికి మీరు హైవేస్ని ఎక్స్ప్రెస్ వేస్ని కంపేర్ చేస్తే ఎక్స్ప్రెస్ వేలో వెహికల్స్ ఫాస్ట్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అట్లనే మనకి ఫ్రీ వేస్ అని చెప్పి అంటే వెహికల్స్ ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా జరగడానికి ఫ్రీ వేస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. భారతదేశంలో మనకి 2 రకాల ఫ్రీ వేస్ ఉన్నాయి. ఒకటి ఈస్టర్న్ ఫ్రీవే, 2 వెస్టర్న్ ఫ్రీవే. సో ఈ 2 కూడా మనకి భారతదేశంలో ఎక్కడున్నాయంటే ముంబైలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, బోర్లాంగ్ అవార్డ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో మనకి బోర్లాగ్ అవార్డ్ అనేది ఏ రంగానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్కి. యాక్చువల్గా మనకి నార్మన్ బోర్లాంగ్ ఎవరైతే ఉన్నారో సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అంటాం. అదే ఇండియాలో అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎంఎస్ స్వామినాథన్ అంటాం. సో ఆ నార్మన్ బోర్లాగ్కి సంబంధించి సో అగ్రికల్చర్ అనే అవార్డుని ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. దేనికి సంబంధించింది అంటే అగ్రికల్చర్తో పాటు ఎన్విరాన్మెంట్ సంబంధిత విషయాల్లో కూడా ఈ అవార్డుని డిక్లేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ద ట్రాంక్విలైజర్స్ యూజ్డ్ ఫర్? సో యాక్చువల్గా ట్రాంక్విలైజర్స్ అనే మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో మనకి ఏదైతే భయం లేదా ఆందోళన అంటాం సో అలాంటివి తగ్గించడానికి సో మనం యూజ్ చేసే మెడిసిన్ ఏది అంటే ట్రాంక్విలైజర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ క్విట్ ఇండియా రిజల్యూషన్ పాస్డ్? సో క్విట్ ఇండియాని ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అని అడుగుతున్నారు. సో 1942 8 ఆగస్ట్. జనరల్గా క్విట్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1942నే. దాన్ని ఒక డిఫరెంట్ వేలో ఎప్పుడు పాస్ చేశారో దాని రిజల్యూషన్ అని అడుగుతున్నారు. 8 ఆగస్ట్ 1942. నెక్స్ట్ వన్, అశోక ట్రీ బార్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యూరింగ్ విచ్ డిసీజ్? సో మనకి అశోక చెట్టు బెరడు ఏదైతే ఉంటుందో అది ఏ వ్యాధుల్ని నివారిస్తుంది అని అడుగుతున్నారు. సో అశోక చెట్టు యొక్క బెరడు ఏ వ్యాధులు నివారిస్తుంది అంటే ల్యూకోరియా. సో ల్యూకోరియా మరియు గర్భాశయ లోపాలు ఏవైతే ఉంటాయో సో వాటిని నివారించడానికి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏది అంటే అశోక చెట్టు యొక్క బెరడు. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ సైంటిస్ట్ ఓన్ నోబెల్ ప్రైజ్ ఫర్ జెనెటిక్ కోడ్ ఇన్ 1968? 1968లో సో జెనెటిక్ కోడ్కి సంబంధించి ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని అడుగుతున్నారు. హర్గోవింద్ ఖురానా. సో హర్గోవింద్ ఖురానాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, అది కూడా జెనెటిక్ కోడ్ విభాగంలో. 1960s 1960ని మనకి గోల్డెన్ ఏజ్ ఆఫ్ మైక్రోబయాలజీ అని కూడా పిలుస్తారు. సో ద నెక్స్ట్ వన్, వాట్ వర్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ యూజ్డ్ ఫర్? సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్స్ని ఎందుకు యూజ్ చేశారని అడిగారు. ఇది డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. సూపర్ కంప్యూటింగ్కి కోసం కావచ్చు, క్వాంటమ్ మెకానిక్స్ కోసం కావచ్చు, సో క్యాలిక్యులేషన్ పర్పస్ కావచ్చు, సో వీటి మ్యాపింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్ వీటన్నిటికీ కూడా సూపర్ కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ FQDN? సో FQDN అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఇది కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అనేది FQDN యొక్క ఫుల్ ఫామ్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఆర్టికల్ 243C ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పంచాయతీ రాజ్కి సంబంధించి ఆర్టికల్స్ అన్ని మీకు 243A, 243B, 243C సో ఇట్లా ఉంటాయి. పంచాయతీ రాజ్ అనేది మనకి ఏ పార్ట్లో ఉంది అంటే 9th పార్ట్లో ఉంది. ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అంటే 72 అమెండ్మెంట్, 72వ సవరణ ద్వారా 73rd అమెండ్మెంట్ ద్వారా మనకి పంచాయతీ రాజ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడింది. April 24th ఎవ్రీ ఇయర్ పంచాయతీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఆల్రెడీ డిస్కస్
డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో భాగంగానే 243 క్లాస్ సి అనేది ఏం చెప్తుంది అని అడుగుతున్నారు. కంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్ అంటే పంచాయతీ సమితిలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మనం వార్డు మెంబర్స్ అంటాం. సో ఇలాంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో, పంచాయతీ సమితి అండ్ గ్రామ పంచాయతీకి సంబంధించి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రత్యక్షంగా పౌరులే ఎన్నుకోవాలి అని చెప్పేసి మనకి 243 క్లాస్ సిలో ఇవ్వబడింది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది, కంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్. నెక్స్ట్ వన్, హౌ మెనీ సిటీస్ ఆర్ సెలెక్టెడ్ అండర్ హృదయ్ ప్లాన్. సో హృదయ్ ప్లాన్ కింద ఎన్ని నగరాలు ఎంపిక చేయబడ్డాయని అడుగుతున్నారు. యాక్చువల్గా హృదయ్ స్కీమ్ ఎందుకంటే మనకి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్యుమెంటేషన్ యోజన. సో హెరిటేజ్ సిటీస్ అంటే వారసత్వపు ప్రదేశాలు, వారసత్వపు నగరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎకనామిక్ పరంగా అంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ వాటిని కాపాడుకోవడం ఇవన్నీ కూడా కలిపి హృదయ్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఇండియాలో ఉన్న 12 సిటీస్ని ఇంక్లూడ్ చేశారు. సో టోటల్గా హృదయ్ స్కీమ్లో ఎన్ని సిటీస్ని డెవలప్ చేస్తున్నారు, అటు ఎకనామిక్ గ్రోత్ పరంగా కావచ్చు లేదా ఇటు హెరిటేజ్ పరంగా కావచ్చు అంటే టోటల్గా 12 సిటీస్. సో ఆ 12 సిటీస్ కూడా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి అమృత్సర్ అండ్ ఇంకొకటి వచ్చేసి అజ్మీర్. సో అమృత్సర్ వచ్చేసి మనకి లొకేటెడ్ ఇన్ పంజాబ్ ఏరియా అండ్ అజ్మీర్ ఈజ్ ఇన్ రాజస్థాన్. అండ్ మూడోది వచ్చేసి ద్వారకా అండ్ బాదామి. And one of the famous place in India in Uttar Pradesh, that is the Varanasi, Madura, Gaya, and Odisha lo unna Puri area. Next one, Warangal, which is located in Telangana. Next, Andhra Pradesh kochedappudiki Amaravati. సో నెక్స్ట్ మనకి తమిళనాడులో 2 సిటీస్ని సెలెక్ట్ చేశారు. ఒకటి వచ్చేసి కాంచీపురం, ఇంకొకటి వచ్చేసి విల్లంకి. దిస్ బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అండ్ అమరావతి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ వరంగల్ అండ్ దట్ ఈస్ ద తెలంగాణ ఏరియా. సో గయా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. సో టోటల్గా మనకి 12 సిటీస్ని హెరిటేజ్ పరంగా ఎకనామిక్ గ్రోత్ పరంగా డెవలప్ చేయడానికి తీసుకున్న స్కీమే హృదయ్ స్కీమ్. సో ఆల్రెడీ మనకి ఎన్ని సిటీస్ అని అడిగారు కాబట్టి ఒకసారి ఎబ్రివేషన్ అడగచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హృదయ్ స్కీమ్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ హృదయ్ స్కీమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హృదయ్ స్కీమ్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 2015లో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ.